హలో ఆల్, వెల్కమ్ టు నార్మలి నీలిమ యూట్యూబ్ ఛానల్. వెజిటేరియన్ లవర్స్ కోసం, వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళ కోసం, హెల్దీ డైట్ తినాలనే వాళ్ళ కోసం ఈరోజు ఒక మంచి రెసిపీ అండి. వేడి అన్నంలోనే కాదు, చపాతీ, రోటీ, నాన్ ఇలాంటి వాటిల్లోకి సూపర్ కాంబినేషన్ సైడ్ డిష్ అనమాట. ప్రోటీన్ రిచ్ మష్రూమ్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా కడాయి వేడి చేసుకొని 4 స్పూన్ల ఆయిల్ వేయాలి. 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక హాఫ్ క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా తీసుకొని అందులో వేసి చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ అంతా కూడా 50% ఫ్రై అయిపోవాలి. కొన్ని క్యాష్యూ నట్స్ అంటే జీడిపప్పులు కూడా వేస్తే చాలా బాగుంటుందండి. ఇవి కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. అలాగే ఓ 4 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవంతా ఒక 50% ఫ్రై అయ్యాక ఓ పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసి సన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పక్కాగా బాగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అవి కచ్చాపచ్చాగా పచ్చిగా ఉంటే అస్సలు బాగుండదు. ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి అందరికీ తెలిసిన టిప్పే. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే గ్రేవీ కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై అయిన తరువాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా జింజర్ గార్లిక్ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఇది మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట. ఆ తర్వాత ఓ పెద్ద సైజు టమోటాను కూడా చిన్న ముక్కలుగా కోసుకొని టమోటాస్ అంతా కూడా బాగా మగ్గే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓ 2 మినిట్స్ లిడ్ పెట్టి టమోటాల్ని బాగా మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత లిడ్ తీసి చూస్తే టమోటాలు బాగా కుక్ అయి ఉంటాయి. ఇలాంటప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీ దగ్గర పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా, ఇలాంటిది కానీ, ఇది లేకపోతే పప్పు గుత్తి అయినా తీసుకోవచ్చు, లేదా గరిటితోనే టమోటాలంతా కూడా మెత్తగా మ్యాష్ చేసేయాలి. ఇది మీకు కష్టమైతే టమోటా ప్యూరీ కూడా వేసుకోవచ్చండి. అంటే మిక్సర్ గ్రైండర్లో టమోటాలను వేసి బాగా గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఈ టైంలోనే కొన్ని మష్రూమ్స్ తీసుకొని నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి. మష్రూమ్స్ని క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే మష్రూమ్స్లో మట్టి ఉంటుంది. బాగా 4-5 సార్లు ప్లెయిన్ వాటర్లో బాగా క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మష్రూమ్స్లో హై ప్రోటీన్స్ ఉంటాయండి. వెయిట్ లాస్కి మంచిది, మజిల్ స్ట్రెంగ్త్కి మంచిది. మష్రూమ్స్ ఈజీగా కుక్ అయిపోతాయండి, ఎక్కువ శ్రమ పడిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ అలా వేపుకున్నారంటే తొందరగా మష్రూమ్స్ కుక్ అయిపోతాయి. నౌ మీ కారానికి తగినంత కారం పొడి, ఒక 2 స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇవంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపడా వేసుకోవాలి. ఆల్ పౌడర్స్ ఈక్వల్గా మిక్స్ అవ్వడానికి కొంచెం వాటర్ వేసుకొని మష్రూమ్స్ అంతా బాగా కుక్ అవ్వనివ్వాలి. మూత పెట్టి ఉడికించుకుంటే తొందరగా మష్రూమ్స్ బాయిల్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, గ్రేవీ అంతా బాగా బాయిలింగ్ పాయింట్లోకి వచ్చేసింది. నౌ సిమ్లో పెట్టుకొని గ్రేవీ అంతా కూడా దగ్గర పడే వరకు, ప్యాన్ నుంచి గ్రేవీ వదిలే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలాక ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ తురిమిన పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్లో కూడా ప్రోటీన్ రిచ్గా ఉంటుందండి. సో కంపల్సరీ పన్నీర్ అనేది చాలా మంచిది హెల్త్కి. మీకు తురిమితే ఇష్టం లేకపోతే బ్లాక్స్గా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకుంటే ఇంకా కొంచెం రిచ్నెస్ వస్తుందన్నమాట గ్రేవీకి. సో చూస్తున్నారు కదండి, ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చక్కగా ఈ కర్రీని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకున్నారనుకోండి, గ్రేవీ అంతా కూడా దగ్గర పడుతుంది. చక్కగా ఓ ప్లేట్లో వేసుకొని ఒక స్పూన్ వేసుకొని ఉత్తదే కూడా తినేయచ్చు, లేదా వేడి అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. బగారా అన్నం, వెజిటబుల్ బిర్యానీ, పులావ్, ఫ్లేవర్డ్ రైస్ లైక్ జీరా రైస్, పుదీనా రైస్ ఎలాంటి వాటిల్లోకైనా చాలా బాగుంటుంది. నేనైతే బటర్ నాన్, రోటీ, చపాతీ, పూరి ఇలాంటి కాంబినేషన్లో తింటే మాత్రం అదిరిపోతుందని గ్యారంటీ ఇస్తాను. సో నేనైతే రుమాలి రోటీ తెప్పించుకున్నానండి హోటల్ నుంచి. దాంతో నేను చేసిన క్యాప్సికమ్ మష్రూమ్ పన్నీర్ కర్రీతో ఎంజాయ్ చేస్తున్నానండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ అండ్ మోర్ రెసిపీస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.